కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జియో టెక్నికల్ రిపోర్టులు ఇతర సాంకేతిక పరీక్షల ద్వారా భద్రతా చర్యలు లేవని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాని మరమ్మతులు చేయకపోవడం ఘోర నిర్లక్ష్యమని నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పక్కన పెట్టి కేవలం కొందరిపై నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖులు హాజరై ముఖర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ బృందము కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర వెళ్లడము, ఒకరు కాళేశ్వరం అనడము, ఇంకోరు కూలేశ్వరం అంటము. కానీ ప్రజలకు తెలుసు ఇద్దరు కలిసి పెద్ద డ్రామేశ్వరం చేస్తా ఉన్నారు. వీరు ఇది డ్రామేశ్వరం, ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం కాదు. ఈ రెండు పార్టీల ఒక డ్రామేశ్వరం. 1,30,000 కోట్లతోని నిర్మాణం చేసినటువంటి ఒక కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ ని అక్కడ ఉన్నటువంటి ఒక సుందెళ్ల కానీ, మేడిగడ్డ కానీ, ఎల్లంపల్లి కానీ ఎన్ని బ్యారేజెస్ అన్ని కూడా బ్రీచ్ అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 సార్లు దాన్ని ప్రవేశించిన తర్వాత, దాన్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక నాణ్యత లోపాల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము దాన్ని రిపేర్ చేయకుండా, దాన్ని మరమ్మతు చేయకుండా ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఒక సంబంధించిన జీవితాలతో ఆడుతా ఉన్నారు, రైతుల జీవితాలతో ఆడుతా ఉన్నారు.